హాయ్ అండి అందరికీ, దిస్ ఇస్ గీత. వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బిహైండ్ మై వాయిస్. ఈరోజు నేను ఒక లాంగ్ వీడియో చేస్తున్నానండి. అది ఒక డిసీజ్ గురించి చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే మయస్థీనియా గ్రేవిస్. ఓకే, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటి అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది మన మీదకే రివర్స్ అవ్వటం. జనరల్గా మనం చూసే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నది ఏమైనా ఉంది అంటే అది రొమటాయిడ్ ఆర్థరైటిస్. కామన్ నేమ్ వచ్చేసి జాయింట్ పెయిన్స్. ఇది మనం ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉంటాం మన సరౌండింగ్స్లో. ఈవెన్ మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మజిల్స్, మనకు మజిల్స్ ఉంటాయి చూసారా, మన కాళ్ళల్లో మన చేతుల్లో ఉండే కండరాలకి నర్వస్ కోఆర్డినేషన్ అన్నది తెగిపోతుందన్నమాట. సడన్గా కట్ అయిపోతూ ఉంటుంది. అలానే కంప్లీట్గా కట్ అయిపోయి పెరాలసిస్ వచ్చేసి ప్యారలైజ్ అయిపోయినట్టుగా ఉండరు. అంటే ఇప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నవి పెట్టలేరు, స్మైల్ చేయలేరు. ఒకవేళ స్మైల్ చేసినా కూడా అది చాలా ఆడ్గా ఉంటుందట ఆ స్మైల్ కూడా. కొంతమందికి ఏంటి అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కళ్ళు ఎక్కువసేపు తెరిచి చూడలేరు, ఎందుకంటే పైన ఉన్న రెప్పలన్నవి ఆటోమేటిక్గా వాలిపోతూ ఉంటాయట. నెక్స్ట్ సరిగ్గా కనిపించదు, అంతా కూడా బ్లర్గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూయింగ్, నమలటం కూడా చాలా కష్టం, నమిలింది మింగటం ఇంకా కష్టంగా ఉంటుందట. స్టార్టింగ్ నములుతారు, నమిలిన తర్వాత కొంతసేపటికి మింగుతారు చూసారా, మింగేసరికి ఈ గొంతు దగ్గర ఆగిపోవటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక యాపిల్ తీసుకున్నారు. ఒక నార్మల్ పర్సన్ ఎలా తింటారు? యాపిల్ తీసుకొని దాన్ని కంప్లీట్గా నమిలేసి మింగేసి కంప్లీట్ చేస్తారు. కానీ మయస్థీనియా గ్రేవిస్ వచ్చిన వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఫస్ట్ తింటారు, ఒక 2 bites నార్మల్గానే తింటారు, చూ చేస్తారు, మింగేస్తారు. ఈ థర్డ్ టైం వచ్చేసరికి నములుతారు, నమిలింది మింగలేరు. ఒకవేళ మింగుదామని చెప్పేసి మింగారనుకోండి, ఈ గొంతు దగ్గరికి వెళ్ళాక కోఆర్డినేషన్ కట్ అయిపోతూ ఉంటుంది. సో అది ఎంత డేంజర్ అంటే కొన్నిసార్లు అది ప్రాణాంతకంగా కూడా మారుతూ ఉంటుందన్నమాట. అలాంటి ఒక డిసీజ్. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే బాడీ చాలా త్వరగా టయర్డ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, నీరసం అయిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు కూడా సడన్గా. సో కొన్నిసార్లు అది చాలా డేంజర్. ఎందుకంటే ఏ రోడ్డు మీదో వెళ్తున్నప్పుడు అలా పడిపోయారు అనుకోండి, చాలా త్వరగా యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఒక ప్రాణాంతకమైన జబ్బు ఒక ఫేమస్ యాక్టర్కి ఎఫెక్ట్ అయింది బాలీవుడ్లో. హీఈస్ నన్ అదర్ దెన్ లెజెండరీ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, టవరింగ్ పర్సనాలిటీ. ఓకే, సో ఆయన సినిమాలు చేస్తున్నప్పుడు, ఓకే, కెరీర్ అనేది పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 41 years, ఓకే, 1984లో ఆయనకి ఈ మయస్థీనియా గ్రేవిస్ అనే ఒక డిసీజ్ అటాక్ అయిందనమాట. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆయన చాలా స్ట్రగుల్ అయ్యారట. ఇంకొకటి ఏంటి అంటే ఈ మయస్థీనియా గ్రేవిస్ 1982లో ఆయన కూలీ అనే మూవీ చేస్తున్నప్పుడు ఒక స్టంట్ చేస్తున్నారట. ఆ స్టంట్ టైంలో ఆయనకి సివియర్గా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఆయన ఇంటెస్టైన్స్, స్ప్లీన్ దగ్గర డ్యామేజ్ అయిందట. ఆ డ్యామేజ్ అయినప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు హెపటైటిస్ బి అనే వైరస్ అటాక్ అయిందట. సో దీని అంతటికీ ఆయన నియర్లీ 1.5 year రెస్ట్ తీసుకున్నారట. రెస్ట్ తీసుకున్నాక ఇంకా మళ్ళీ ఆయన షూటింగ్ స్టార్ట్ చేశారు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మయస్థీనియా గ్రేవిస్ అనేది అటాక్ అయిపోయింది. అటాక్ అయ్యేసరికి ఆల్మోస్ట్ గివప్ చేసేసారు. ఇంకా నా వల్ల కాలేదు, ఇంకా నేను మూవీస్ నుంచి ఇంకా రిటైర్మెంట్ ఇచ్చేయాలి అనేసి అనుకున్నారంటే. ఈవెన్ డాక్టర్స్ అదే సజెస్ట్ చేశారట ఆయనకి, మీరు ఇంకా దీని సిమ్టమ్స్ ఇలా ఉంటాయండి అనేసి చెప్పి మీరు ఇంకా ఇక్కడ మీద నుంచి సినిమాల్లో యాక్ట్ చేయలేరు అనేసి చెప్పేశారట. సినిమాయే లైఫ్గా బతుకుతున్నారు. ఇంకా ఈ టైంలో 41 years కెరీర్ పీక్ స్టేజ్లో ఉంది. ఈ టైంలో డాక్టర్స్ అలా చెప్పేసరికి ఆయన ఇంకా కెరీర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారట. కానీ అక్కడితో ఆయన ఆగిపోలేదు. ఆయన విల్ పవర్తో నేను ఎలా అయినా దీన్ని క్రాస్ చేయాలి, నేను ఎలా అయినా దీని నుంచి బయటపడాలి అని చెప్పేసి ఆయన మళ్ళీ రెస్ట్ తీసుకొని
మళ్ళీ దానికి ప్రాపర్ కేర్, మెడికేషన్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ నార్మల్ అయ్యారట. సో విల్ పవర్ అన్నది మనల్ని ఎప్పుడూ కూడా మళ్ళీ బౌన్స్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. అసలు ఆయనకైతే ఆ డిసీజ్ అటాక్ అయిన తర్వాత ఒకసారి నీళ్లు మింగుతున్నప్పుడు గొంతులోకి నీళ్ళు వెళ్ళిన తర్వాత కోఆర్డినేషన్ పోయిందట. సో నీళ్ళు అన్నవి గొంతులోకి వెళ్ళాక కోఆర్డినేషన్ పోవడం అంటే సివియర్ చోకింగ్ అన్నది జరిగి మనిషి చనిపోతారు. అలాంటిది కూడా జరిగిందట. మీరు ఎప్పటికీ ప్రాపర్గా మాట్లాడలేరు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు, ఇలాంటివి చెప్పారట డాక్టర్స్. ఎందుకంటే అయ్యే దాని సిమ్టమ్స్. ఒక యాక్టర్కి ఎక్స్ప్రెషన్స్, స్మైల్, డైలాగ్ డెలివరీయే కదా హార్ట్. అలాంటిది ఆయన చేయలేరని చెప్పారట. చెప్పేసరికి ఆయన చాలా ఇప్పటికీ కూడా ఇంటర్వ్యూస్లో ఆయన యొక్క డిసీజ్ గురించి అడిగినప్పుడు ఆయన చాలా ఎమోషనల్ అవుతారట. అది చెప్తున్నప్పుడు కూడా చాలా భయపడతారట. ఆయన అంత భయంకరమైన వ్యాధితో అమితాబ్ బచ్చన్ గారు సఫర్ అయ్యారు. కానీ ఆయన విల్ పవర్తో మాత్రమే మళ్ళీ ఆయన కంబ్యాక్ ఇవ్వగలిగారు. నెక్స్ట్ మీరు అనుకుంటారేమో అది మనీ ఉంది కాబట్టి ఆయన మొత్తం నార్మల్ అయ్యారని. కొన్నిసార్లు మనీ కూడా ఏమీ చేయలేదండి. విల్ పవర్తో మాత్రమే మనీ మనం బ్యాక్కి రాగలం. అసలు మీరు ఒకసారి ఆలోచిస్తే కోవిడ్ టైంలో ఎంతమంది భయంతో చనిపోయారండి. ట్రీట్మెంట్ తీసుకోకుండా కేవలం ఇంట్లోనే ఉండిపోయి, బాబోయ్ నన్ను సొసైటీ ఏమనుకుంటుందో, నన్ను ఏం చేస్తారో అని చెప్పేసి ఇంట్లో ఉండి చనిపోయిన వాళ్ళు ఎక్కువండి. కోవిడ్ ట్రీట్మెంట్ దొరకకుండా చనిపోయిన వాళ్ళ కంటే. అట్ ప్రెజెంట్ అమితాబ్ బచ్చన్ గారి ఏజ్ 83 years. ఆయన ఈ మయస్థీనియా గ్రేవిస్ నుంచి అరౌండ్ 3.5 yearsకి బయటపడి 1988లో షహన్షా అనే మూవీ చేశారు. ఆ తర్వాత ఆయన బాలీవుడ్కి తిరిగిలేని షహన్షాగా మిగిలిపోయారు. మీకు తెలుసో లేదో అండి, ఆయనకి కాపీరైట్ ఉంది. దేనికి అనుకుంటున్నారా? ఆయన వాయిస్కి. ఎక్కడైనా విన్నారా వాయిస్కి కాపీరైట్ ఉండడం? ఆ కాపీరైట్ అంటే ఏంటి తెలుసు కదా. ఏదైనా ఒక ఆస్తి మీద వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది. ఏదైనా ఆర్ట్ కావచ్చు, ఒక స్టోరీ కావచ్చు, ఏదైనా కంటెంట్కి కాపీరైట్స్కి తీసుకుంటారు. అది కేవలం వాళ్ళకే సొంతం అని చెప్పేసి. అలాగైనా ఆయన వాయిస్కి తీసుకున్నారట. అది బాలీవుడ్లో కేవలం అమితాబ్ బచ్చన్ గారికే ఉందట. Hope you like the content. Please do like, share and subscribe to my channel Story Behind the Voice. Bye bye. See you in the next video.